న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వైసీపీని గొడ్డలి పార్టీ అని అంటారు. ఎమ్మెల్యే నజీర్ ధ్వజం. ప్రశాంతంగా ముగిసిన నీట్ ఎగ్జామ్స్ 24 పరీక్షా కేంద్రాల్లో హాజరైన అభ్యర్థులు. నిలిచిన శంకర్ విలాస్ ఆర్ఓబి పనులు. సొంత ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయంటున్న కాంట్రాక్టర్లు. వైసీపీది గొడ్డలి సంస్కృతి అనటంలో ఎలాంటి సందేహం లేదని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. సొంత కుటుంబ సభ్యులను బజార్కేడ్చిన కిల్లింగ్ మైండ్ సెట్ జగన్దని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ పాలనలో జరిగిన అరాచకాలను ప్రజలు అసహ్యించుకునే ఆ పార్టీని 11 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు. కిల్లింగ్ మైండ్ సెట్ తో ప్రజలను నమ్మించి కుటుంబ సభ్యుల్ని బజారుకి ఈడ్చినటువంటి సంస్కృతి ఈ సైకో పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ముఖ్యంగా అధికారుల దగ్గర నుండి ప్రతిపక్షాల దగ్గర నుండి తనతో పాటు పనిచేసేటువంటి తన సొంత పార్టీ నాయకులను కూడా ఈరోజు అనేక రకాలుగా చిత్రహింసలు చేసినటువంటి సంస్కృతి వైసీపీ పార్టీ అధినాయకుడిది, వైసీపీ సైకో పార్టీదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క సందర్భంలో కూడా ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు, పేదవాడి పట్టెడన్నం నింపడానికి పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లు తీసేసి పేదవాడిని నరకేటువంటి ప్రయత్నం చేసినటువంటి పార్టీని గొడ్డలి పార్టీ కాకుండా ఏం చెప్పాలో ఒక్కసారి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. ఉదయం నుండే ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. హీట్ వేవ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోడ్డుపై వేడిని తగ్గించేందుకు స్ప్రింక్లర్లతో వాటర్లను స్ప్రే చేస్తున్నారు. సన్ స్ట్రోక్ తగలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, డీహైడ్రేట్ కాకుండా చూసుకోవడంతో పాటు బాగా చెమటలు పట్టి నీరసంగా ఉంటే సత్వరమే చికిత్స పొందాలని డాక్టర్లు సూచిస్తున్నారు. నీట్ ఎగ్జామ్స్ ను అధికారులు ప్రశాంతంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 24 పరీక్షా కేంద్రాల్లో స్టూడెంట్స్ ఎగ్జామ్స్ కు హాజరయ్యారు. నీట్ నిబంధనలకు అనుగుణంగా ప్రతి స్టూడెంట్ ను క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాతే లోపలికి అనుమతించారు. చూడండి, మీరు ఒకటి తీసుకోండి, వాళ్ళు ఒకటి తీసుకోండి. పక్కెళ్ళండి, పేరెంట్స్ పక్కెళ్ళండి, పేరెంట్స్ పక్కెళ్ళండి. కన్ఫ్యూజ్ చేయకండి, ఎగ్జామ్కి వెళ్ళి పేరెంట్స్ పక్కెళ్ళండి, పేరెంట్స్ ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల కారణంగా శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం పనుల కోసం కాంట్రాక్ట్ ఇతర రాష్ట్రాల కార్మికులను నియమించారు. అయితే వారి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా వారంతా సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో బ్రిడ్జ్ నిర్మాణం పనులు నిలిచిపోయాయి. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష చేస్తూ వారికి తగు సూచనలు చేస్తున్నారు. ఈ మధ్య సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి పెమ్మసాని మీడియాతో మాట్లాడుతూ
బ్రిడ్జి నిర్మాణం పనులు శరవేగంగా జరుగుతాయని చెప్పారు. కానీ ఆచరణలో కనిపించడం లేదని స్థానికులు చెబుతున్నారు. నగరంలో ట్రాఫిక్ కష్టాలతో ప్రజలు అల్లాడుతున్నారని, వెంటనే బ్రిడ్జి నిర్మాణం పనులను వేగవంతం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ శంకర విలాస్ బ్రిడ్జిని వేగవంతం చేయాలని చెప్పేసి నేను ప్రకటన చేశారు. మేము అడుగుతూ ఉన్నాం. బ్రిడ్జిని కూలగొట్టి దాదాపుగా 5 నెలలు అయింది. గుంటూరులో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉంది. ఇంతవరకు ఆ పక్క ఈ పక్క షాపు యజమానులకి న్యాయం చేయలే, వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ భూసేకరణ చట్టం ప్రకారం తీసుకుంటామని చెప్పేసి చెప్తున్నారు. గుంటూరులో అన్ని చోట్ల ట్రాఫిక్ అస్తవ్యస్తంగా ఉండి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మేము ముందే ప్రతిపాదన చేశాం, ఆర్ఓబితో పాటు ఆర్యూబీ కూడా నిర్మాణం చేయండి. ఆర్యూబీ ముందు నిర్మాణం చేస్తే ఆర్ఓబీకి అసలు లేట్ అయినా కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా ఉంటుందని చెప్పేసి, దానికి అవసరమైతే ఒక 30-40 కోట్లు ఎక్స్ట్రా అయినా మీరు సేకరించండి అని చెప్పేసి మేము చెప్పాం. మన శాసన మండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు కూడా ఆ రోజు సూచనలు చేశారు. ఆ సూచనలు పెడచెవిని పెట్టారు. ఈరోజు బ్రిడ్జి నిర్మాణం పనులు వేగం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఇంతవరకు భూసేకరణ జరగలేదు. కాబట్టి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఊరక ఉపన్యాసాలు చెప్పడమే కాకుండా దీన్ని వేగిరపరిచి గుంటూరు టౌన్లో ఉన్నటువంటి ట్రాఫిక్ని క్రమబద్ధం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు. ఇటీవల విడుదలైన 10th ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన నవీన స్కూల్ విద్యార్థులకు అభినందన సభ జరిగింది. నగరాల్లోని నవీన స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావుతో పాటు పాఠశాల చైర్మన్ వై చిన్నపరెడ్డి, కరస్పాండెంట్ వై చిన్నమ్మ, హెడ్ మాస్టర్ వై నవీన్ రెడ్డి, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 590కి పైగా మార్కులు సాధించిన 10 మంది స్టూడెంట్స్ను ఘనంగా సత్కరించారు. 580కి పైగా 28 మంది, 550కి పైగా 62 మంది, 500కి పైగా 94 మంది విద్యార్థులు మార్కులు సాధించారు. గత 46 ఏళ్లుగా ఏకైక బ్రాంచ్తో నవీన స్కూల్ ఎంతో మంది స్టూడెంట్స్కు ఉత్తమ విద్యను అందించి ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేసిందని లక్ష్మణరావు తెలిపారు. ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ చూపడం వల్లే తాము ఈ ఫలితాలు సాధించగలిగామని చిన్నపరెడ్డి చెప్పారు. నగరాల్లో ఉన్నటువంటి నవీన స్కూల్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో అద్భుతమైన విజయాలు సాధించింది. 124 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాస్తే దాదాపు 94 మంది విద్యార్థులకు 500 పైగా మార్కులు, 590కి పైగా మార్కులు 10 మంది పైగా విద్యార్థులకి రావడం జరిగింది. ఇది ఒక అద్భుతమైన విజయం. వాస్తవంగా నవీన స్కూలు గత 46 ఏళ్లుగా ఈ నగరంలో, ఈ ప్రాంతంలో విద్యార్థులకి మంచి విద్యను అందిస్తుంది. కొన్ని విలువలకి చిన్నపరెడ్డి గారు, చిన్నమ్మ గారు ఇద్దరు కూడా కొన్ని విలువలకి, ఆదర్శాలకి కట్టుబడి ఈ పాఠశాలని నడుపుతున్నారు. కార్పొరేట్ తరహాలో కాకుండా తల్లిదండ్రులతో నిరంతర సంబంధాలు, విద్యార్థులతో నిరంతర సంబంధాలు పెడుతూ ఈ స్కూల్ నడుపుతూ ఉన్నారు. మా విద్యార్థులు సాధించినటువంటి ఫలితాలు మా స్కూలు చరిత్రలోనే చాలా గొప్ప ఫలితాలు. ఎందుకంటే 590 పైగా మార్కుల్ని 10 మంది విద్యార్థులు సాధించారు. దీనికి ప్రధాన కారణం మేము క్లాసు 1 నుంచి కూడా పిల్లల్ని తీర్చిదిద్దుతూ 10th క్లాస్ దాకా వాళ్ళ వెన్నంటే నడవటం వల్లే సాధ్యమైంది తప్ప ఇది ఒక 10th క్లాస్ కృషి కాదు. మా పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి మేము చూపిన శ్రద్ధ, మా ఉపాధ్యాయుల యొక్క అంకిత భావం, పిల్లల యొక్క కృషి దీనికి కారణమని మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మున్ముందు కూడా మా కృషిని కొనసాగిస్తామని తెలియజేస్తూ మా విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. పేద ముస్లిం పిల్లల కోసం పొన్నూరు రోడ్ అంజుమన్ పాఠశాలలో ఉచితంగా ఖత్నా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీ, ముస్లిం యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. నగరంలోని 350 మంది ముస్లిం పిల్లలకు ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 18 ఏళ్ల నుంచి ఉచితంగా ఖత్నా కార్యక్రమం నిర్వహించడం హర్షణీయమని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో ముస్లిం యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు సలీం, సెక్రటరీ అబ్దుల్ రవూఫ్, ట్రెజరర్ ఆరిఫ్, సలీం బాషా, ఇనాయతుల్లా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు దాదాపు 300 మందికి 6 లక్షల రూపాయల పైచిలకు ఖర్చుతో భోజన వసతితో పాటు 15 రోజుల పాటు వాళ్ళకి కావాల్సినటువంటి మందుల దగ్గర నుండి, యాంటీబయాటిక్స్ దగ్గర నుండి, ముఖ్యంగా రావడానికి పోవడానికి అయ్యేటువంటి ఖర్చులతో పాటు వాళ్ళ కిట్తో గోధుమ పిండి కానీ, అలాగే నెయ్యి కానీ, కొబ్బరి కానీ, ఇటువంటి మంచి పోషకాహారాలతో కూడుకున్నటువంటి ఒక కిట్ని వాళ్ళకి అందించేటువంటి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ముస్లిం యూత్ అసోసియేషన్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధారంలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సుంతి కార్యక్రమం
ముస్లిం పేదల పిల్లలకు విజయవంతంగా చేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమానికి మా ముస్లిం యూత్ అసోసియేషన్ మా పెద్దన్నలు మొత్తం రాజకీయ నాయకుల సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పుడు దాకా 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. విజయవంతంగా కొనసాగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందని మేము అల్లాతో దయచేసి ప్రార్థన చేస్తున్నాం. కూటమి ప్రభుత్వానికి రాజధాని భూములను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడంలో ఉన్న శ్రద్ధ పేదలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాల మీద లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు ధ్వజమెత్తారు. బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిహెచ్ బాబురావు మాట్లాడారు. అమరావతిని కార్పొరేట్ రాజధానిలా కాకుండా ప్రజా రాజధానిలా తయారు చేయాలని కోరారు. మొదటి విడత సేకరించిన భూములను అభివృద్ది చేయకుండా రెండో విడత భూసేకరణకు ఈ ప్రభుత్వం పూనుకోవడం దారుణమన్నారు. అన్ని గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గ్రామస్తుల అనుమతితోనే భూసేకరణ చేయాలని సూచించారు. పరిశ్రమల పేరుతో చినకాకానిలో వక్ఫ్ భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. వెంటనే రాజధానిలో నివాసం ఉంటున్న పేదలకు మంత్రి లోకేష్ ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వై నేతాజీ, పాసిన్ రామారావు, ఈమని అప్పారావు, బి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. మొదట్లోనే 54,000 ఎకరాలు రాజధానికి భూములు సమకూరినాయి. కానీ ఇప్పుడు మళ్ళీ రెండవ దశ 20,000 ఎకరాలని భూములు సమీకరించడం ప్రారంభించారు. ఇంతటితో ఆగకుండా తర్వాత దశలో ఇంకా భూముల్ని సమీకరించడానికి కావాల్సిన ప్రయత్నాల్ని ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఉంది. రాజధానిలో ఉన్న రైతుల అభిప్రాయాలను తీసుకోవట్లేదు. వాళ్ళకి గ్రామ గంటాల సమస్యని పరిష్కారం చేయట్లేదు. వాళ్ళకి ఎవరికైనా ప్లాట్లో తేడాలు వస్తే మార్పులకు సిద్ధపట్ల అదే ఈ కంపెనీలకు ఇచ్చిన భూమికి పేర్లు మార్చడం, స్థలం మార్చడం, గ్రామాలు మార్చడం యథేచ్ఛగా చేసుకెళ్ళిపోతున్నారు. మేము ఈ ప్రభుత్వానికి చెప్పదలుచుకుంది, మీరు ఇప్పటికైనా ఈ రెండవ దశ భూ సమీకరణ పేరుతో దాన్ని ఆపండి. మొదటి దశను అభివృద్ధి చేయండి. నేటి సమాజంలో వస్తున్న గుండె జబ్బులపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన ఆరోగ్య సభలో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ నూతక్కి విజయలక్ష్మి ప్రసంగించారు. నేడు వయసుతో సంబంధం లేకుండా హార్ట్ అటాకులు వస్తున్నాయని చెప్పారు. ప్రధానంగా మానసిక ఒత్తిడి, ధూమపానం, ఆల్కహాల్ సేవించడం, ఆహార నియమాలు పాటించకపోవడం వలన రక్తనాళాల్లో బ్లాక్స్ ఏర్పడతాయని అన్నారు. దాని వలన గుండెకు రక్తం సరఫరా కాక హార్ట్ అటాకులు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీవీ రత్నారావు, జయశ్రీ, అంజురెడ్డి, కె చంద్రశేఖర్, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గుండెకి ఊపిరితిత్తులకి మధ్యన ఉండే మేజర్ రక్తనాళాన్ని పల్మనరీ ఆర్టరీ అంటాము. మళ్ళీ పల్మనరీ వెయిన్స్ ఉంటాయి. ఆ బ్లడ్ ఫ్లో టు అండ్ ఫ్రో ఫ్రమ్ ద లంగ్స్ టు హార్ట్ అవి ఇవి క్యారీ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒకదానికొకటి తప్పకుండా కనెక్షన్ ఉంటుంది. ఎప్పుడైతే మన లంగ్స్ కి ప్రాబ్లం వస్తుందో, మనం స్మోక్ చేసి అలా లంగ్స్ ప్రాబ్లం వస్తే ఆ భారం అంతా గుండె మీద పడుతుంది. ఎప్పుడైనా మనకి హిమోగ్లోబిన్ తగ్గినా కూడా ఆ భారం అంతా గుండె మీద పడుతుంది. గుండె మెయిన్ పని పంపింగ్ చేయడం. పంపింగ్ ఫెయిల్యూర్లోకి ఎప్పుడైనా రావచ్చు. గుండె కండరం వీక్ అయి రావచ్చు. దాన్ని కార్డియోమయోపతి అంటాం. హార్ట్ అటాక్ వచ్చి రావచ్చు. దాన్నే మనం ఎంఐ అంటాం, మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, ఇస్కీమియా అంటాము. లేదు గుండె లోపల ఉండే ఎలక్ట్రికల్ యాక్టివిటీలో ఇర్రెగ్యులారిటీస్ రావడం, వాటిని ఎరిథ్మియాస్ అంటాం. సో ఈ 3 పనులకి గుండె ఇంపార్టెంట్. విద్యతో పాటు క్రీడలకు గుంటూరు ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ అధిక ప్రాధాన్యత ఇస్తుందని చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి తెలిపారు. గుంటూరు ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ స్కూల్ ఆర్టీసీ కాలనీ బ్రాంచ్ క్రికెట్ టోర్నమెంట్ వెటర్నరీ కాలనీ మెయిన్ రోడ్ వెంకటేశ్వర కాలనీలోని స్టంప్స్ జోన్లో ఘనంగా ముగిసింది. విజేతలకు ఆదివారం బహుమతుల ప్రధానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోటీల ద్వారానే క్రీడా నైపుణ్యం వెలుగులోకి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు జోసఫ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, సీఈఓ మొహమ్మద్ ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. ఇది సెలవుల్లో పిల్లలకి ఆహ్లాదకరంగా ఉంటుందని, ఎంజాయబుల్గా ఉంటుందని, పిల్లలు ఈ సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలని, వాళ్ళకు కూడా ఇంట్లో బోరు కొట్టి అటు ఇటు తిరగకుండా వేరే పనులు చేయకుండా ఈ ఆటలాడుతుంటే చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, టైం పాస్ అవుతుంది, వాళ్ళు కూడా ఆ క్రీడా స్ఫూర్తి వస్తుంది. అందుకనే ఆక్స్ఫర్డ్ స్కూల్ మన లోకల్లో ఉన్న మన పిల్లలందరికీ కూడా ఈ క్రికెట్ టోర్నమెంటు కండక్ట్ చేస్తున్నాం. అది దీని ఉద్దేశం. కాబట్టి మనకి ఇక్కడికి వచ్చిన
అఖిల భారత కిసాన్ సభ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ 2వ వర్ధంతిని మల్లేలింగం భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి అంజన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రైతుల సమస్యలపై అలుపెరగని పోరాటం సాగించిన ప్రజానాయకుడిగా, రైతాంగ హక్కుల కోసం అంకితభావంతో పనిచేసిన యోధుడిగా ఆయనను కొనియాడారు. అంజన్ మాట్లాడే తీరు ఎంతో ప్రభావితంగా ఉండేదని, ఒక్కసారి విన్నవారికి మళ్లీ వినాలనిపించేలా ఆయన ప్రసంగాలు ఉండేవని గుర్తు చేశారు. రైతు, కార్మిక సంఘాల సమస్యలపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన, స్పష్టమైన విశ్లేషణ ప్రత్యేకమని తెలిపారు. ఆయన మన మధ్య లేకున్నా వారి ఆశయాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని, వారి ఆశయ సాధన కోసం ముందుకు సాగుదామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి జగన్నాథం, అధ్యక్షుడు కంజుల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ముప్పాళ్ల శివశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. ఆయన వాయిస్ ఎలా ఉంటుందంటే సింహంలాగా ఉంటుంది అన్నమాట. సింహంలాగా ఉంటుంది. తర్వాత వ్యవసాయ కమిషనర్ కూడా ఆయన్ని నియమించడం జరిగింది. అనేక రకాలుగా రైతులకు గిట్టుబాటు రేట్ల కోసం, మరి దున్యవానికి భూమి పెంచాలని చెప్పి భూ సంస్థకి అమలు జరపడంతో, మరి పార్లమెంట్లో మన 64 మంది ఎంపీలు ఉండే టైంలో సమాచార చట్టం హక్కు, సమాచార చట్టం అని తీసుకురావటం మన రైతు సంఘం, అటు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా తీసుకొచ్చింది. పంటల బీమా పథకం అమలు జరపాలని చెప్పి అనేక రకాలుగా అనేక వర్క్ షాపుల్లో కూడా అతుల్ కుమార్ అంజన్ మరి అనేక రకాలుగా మాట్లాడారు. మరి అట్లనే పోతున్నారు. SM చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరులో ఉచితంగా ఖత్నా కార్యక్రమం జరిగింది. టీడీపీ మైనార్టీ నాయకులు సయ్యద్ ముజీబ్ ఆధ్వర్యంలో 500 మంది పేద ముస్లిం పిల్లలకు ఉచితంగా ఖత్నా కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జియావుర్ రెహమాన్, ఉల్మాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉల్మాలు ఖత్నా కార్యక్రమం విశిష్టత వివరించారు. సమాజానికి సేవ చేయడమే లక్ష్యంగా SM చారిటబుల్ ఫౌండేషన్ పనిచేస్తుందని ముజీబ్ తెలిపారు. ఈరోజు మా ఫౌండేషన్ SM చారిటబుల్ ఫౌండేషన్ తరఫున ఈ ఉచిత శిబిరం ఖత్నా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసాము మేము. ఈ సంవత్సరం మేము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దాదాపు 500 మంది పిల్లలకు మేము సుంతి కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళ శ్రేష్ఠుని దృష్టిలో పెట్టుకొని స్పెషలిస్ట్ డాక్టర్ పర్యవేక్షణలో ఈ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నాము. వాళ్ళ పౌష్టికానికి అవసరమైన వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో, వాళ్ళు త్వరగా హీల్ అవ్వాలి, రికవర్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పౌష్టిక ఆహార కిట్ను కూడా మనం ఈరోజు సరఫరా చేస్తూ ఉన్నాం. 7 సంవత్సరాల లోపే పిల్లలకి చేయించాల్సిన అవసరం ఉంటుంది. అటువంటి ఇది డబ్బులు లేక చాలామంది 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు చేయించడానికి అట్టవండిపోతున్నారు. వారికి సహకరించే విధంగా, పేదలకు సహకరించే విధంగా ఇలా ఫౌండేషన్ ద్వారా ఖత్నా కార్యక్రమం చేయడం చాలా మంచి కార్యక్రమంగా భావిస్తున్నాను. ముజీబ్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఇంకా చేయాలని చెప్పి ఆశిస్తున్నాను. నీటి పరీక్షలను జాయింట్ కలెక్టర్ ఆశుతోష్ శ్రీవాత్సవ్ నిన్న తనిఖీ చేశారు. ఏసీ కళాశాల, మహిళా కళాశాల, హిందూ కళాశాలలో జరుగుతున్న పరీక్షలు తీరును గమనించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ జరగనుంది. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రజలు తమ అర్జీలను meekosun.ap.gov.in లో కూడా నమోదు చేసుకోవచ్చని కలెక్టర్ సాయికాంత్ వర్మ సూచించారు. ఫిర్యాదుల స్టేటస్ను 1100కు కాల్ చేసి తెలుసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్లను సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.